ॐ सर्वे जनाः सुखिनो भवन्तु, समस्तसन्मङ्गलानि सन्तु। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मामृतङ्गमय। ओम शांति शांति शांति। Hi viewers, this is Dr. T. Madhusudana, lecturer in Commerce, Government College for Men, Kadapa, Andhra Pradesh. In the series of GST, we have been learning different important topics relating to GST. So, in this process, today we try to learn the major constitutional amendments made for the purpose of enacting GST in India. Let us start the session. The amendments for the Constitution. We know that in India, for enactment of any law made by the central government or state government should be allowed by the Indian Constitution. Any law which is not in accordance with the Constitution cannot be enforced in this country. Therefore, before enactment of GST in India, the government of India has made several changes in the Constitution so as to enable the central government and state governments to act accordingly. అంటే మన దేశంలో ఎలాంటి చట్టాలు చేయాలన్నా కూడా అందుకు మన రాజ్యాంగం అనేది తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతించవలసి ఉంటుంది. సో కాబట్టి ఏ కొత్త చట్టం చేయాలన్నా కూడా రాజ్యాంగాన్ని మార్పు చేయవలసి ఉంటుంది. అందులో భాగంగానే మన దేశంలో జిఎస్టీ చట్టాన్ని తేవడానికి ముందు మన భారతదేశంలో మన రాజ్యాంగంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ను మార్పులు చేర్పులు చేయడం అనేది జరిగింది. ఎందుకంటే జిఎస్టీ రాకముందు మన దేశంలో రకరకాలైనటువంటి ట్యాక్స్ చట్టాలు, ఇండైరెక్ట్ ట్యాక్స్ చట్టాలు అమల్లో ఉండేటివి కాబట్టి వాటిని రద్దు చేస్తూ ఒకే దేశం ఒకే పన్ను అనేటువంటి విధానంతో మన భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ చట్టాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి పాత చట్టాలను రద్దు చేస్తూ కొత్త చట్టాలను రూపొందించడానికి, కొత్త చట్టాలను అమలు చేయడానికి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలను ఇవ్వడానికి అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేశారు. ఆ మార్పులు ఏమిటనేవి కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు స్థూలంగా ఇప్పుడు తెలుసుకున్నాం. నెంబర్ 1, అమెండ్మెంట్ ఫర్ కాంకరెంట్ పవర్స్. సో ఆర్టికల్ 246A, ఈ ఆర్టికల్ 246A ప్రకారం ఇది ఈ రాజ్యాంగంలో మార్పులన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం చేసింది. సో ఆర్టికల్ 246A టు గివ్ కాంకరెంట్ పవర్స్ టు సెంటర్ అండ్ స్టేట్స్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు GST.
అంటే ఈ ఆర్టికల్ ప్రకారం జిఎస్టికి సంబంధించినటువంటి ఎలాంటి చట్టాలైనా సరే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేయడానికి అధికారాన్ని ఇచ్చాయి. సో ఇది ఆర్టికల్ 246A అనేటువంటి సవరణ. ఇది మొట్టమొదటి సవరణ. ఎందుకంటే అధికారం లేకుండా మనం జిఎస్టి చట్టాన్ని అమలు పరచలేం కాబట్టి. నెంబర్ 2, అమెండ్మెంట్ ఫర్ ఎక్స్క్లూజివ్ పవర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఐజిఎస్టి. అంటే ఐజిఎస్టికి సంబంధించినటువంటి ఎలాంటి మార్పులు చేర్పులు చేయడానికైనా సరే సెంట్రల్ గవర్నమెంట్కు అధికారాన్ని ఇచ్చేటువంటి సవరణ. ఐజిఎస్టి అంటే ఇంటెగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది సాధారణంగా ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్స్ మీద ఐజిఎస్టి అనేది విధించడం జరుగుతుంది. ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్స్ మీన్స్ ద ట్రాన్సాక్షన్ బిట్వీన్ ది టూ ట్రేడర్స్ ఆఫ్ టూ డిఫరెంట్ స్టేట్స్. సో ఆర్టికల్ 246 subsection 2, Parliament will have exclusive powers to make laws with respect to GST in the course of interstate trade or commerce. సో ఈ ఆర్టికల్ 246(2) ప్రకారం పార్లమెంటు ఈ ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్స్లో సంబంధించి ఎలాంటి చట్టాన్నైనా రూపొందించేందుకు పార్లమెంటుకు రాజ్యాంగం ప్రకారం అధికారం ఇవ్వబడింది. ఇది రెండవ ముఖ్యమైన సవరణ. ఇక మూడవది అమెండ్మెంట్ ఫర్ రెసిడ్యువరీ పవర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే రెసిడ్యువల్ పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్కు అధికారాలను దారాదత్తం చేస్తూ చేసినటువంటి సవరణ. దిస్ ఈజ్ ఆర్టికల్ 248. సో ఈ ఆర్టికల్ 248 ప్రకారం పార్లమెంట్ విల్ హ్యావ్ రెసిడ్యువరీ పవర్స్ ఎక్సెప్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్జిఎస్టి. అంటే ఆర్టికల్ 248 ప్రకారం జిఎస్టికి సంబంధించినటువంటి రెసిడ్యువల్ పవర్స్ అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పవర్స్ పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. అయితే ఎక్సెప్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్జిఎస్టి. ఎస్జిఎస్టి అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్లో తప్ప మిగిలిన చట్టాల్లో మార్పులు చేయడానికి పార్లమెంటుకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇవ్వడం జరిగింది ఆర్టికల్ 248 ప్రకారం. నెక్స్ట్ నెంబర్ 4, అమెండ్మెంట్ ఫర్ ఎమర్జెన్సీ పవర్స్. ఎమర్జెన్సీ పవర్స్కు వినియోగించడానికి మార్పులు చేర్పులు చేయడానికి రాజ్యాంగాన్ని సవరించడం. సో దిస్ ఈజ్ ఆర్టికల్ 250. ఆర్టికల్ 250 ప్రకారం టు ప్రొవైడ్ ఫర్ ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ పార్లమెంట్ టు మేక్ లాస్ ఫర్ హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు జిఎస్టి. అంటే ఆర్టికల్ 250 ప్రకారం పార్లమెంటుకు ఎమర్జెన్సీ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. దేనికోసం అంటే జిఎస్టికి సంబంధించినటువంటి ఎలాంటి చట్టాలైనా ఎలాంటి మార్పులు చేర్పులైనా చేయడానికి పార్లమెంటుకు అధికారం ఇవ్వడం జరిగింది. ఇది ఆర్టికల్ 250 ప్రకారం. నెక్స్ట్ నెంబర్ 5, డ్యూటీస్ లెవీడ్ బై యూనియన్ అండ్ కలెక్టెడ్ అండ్ అప్రాప్రియేటెడ్ బై స్టేట్స్. సో డ్యూటీలు విధించడానికి కేంద్ర ప్రభుత్వానికి, కలెక్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు, పంపకం చేసేదానికి అధికారాలు ఇవ్వడం. సో దిస్ ఈజ్ ఆర్టికల్ 268. సో ఆర్టికల్ 268 స్టేట్స్ దట్ ది స్టాంప్ డ్యూటీస్ కవర్డ్ in union list shall be levied by government of India but collected by states. So article 268 ప్రకారం స్టేట్స్
దట్ స్టాంప్ డ్యూటీస్ కవర్డ్ ఇన్ యూనియన్ లిస్ట్. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టాంప్ డ్యూటీస్ను కేంద్ర ప్రభుత్వమే విధించినప్పటికీ దానిని వసూలు చేసేటువంటి బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించడం జరిగింది. దిస్ ఈజ్ ఆర్టికల్ 268. నెక్స్ట్ నెంబర్ 6, taxes levied and collected by union and distributed between union and states. సో ట్యాక్సెస్ అనేవి మనం యూనియన్ గవర్నమెంట్ విధించిన వాటిని కలెక్ట్ చేసేది కేంద్ర ప్రభుత్వమే. కలెక్ట్ చేసి దాన్ని కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య పంపిణీ చేస్తుంది. ఇది మరొక ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణ. దట్ ఈస్ ఆర్టికల్ 270 ఈజ్ ఓన్లీ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ ఐజిఎస్టీ కలెక్టెడ్ బై యూనియన్ టు స్టేట్స్. అంటే ఐజిఎస్టీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ మీద విధిస్తుందో ఆ ఐజిఎస్టీని కలెక్ట్ చేసిన ఐజిఎస్టీని కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య పంపిణీ చేసేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దీనికి మునుపు earlier it provides that net proceeds of all taxes and duties referred to in union list except the specified taxes shall be levied and collected by center and shall be distributed between center and state. ఇంతకుముందు జిఎస్టీ రాకముందు మనకు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే వివిధ రకాలైనటువంటి ట్యాక్సులు డ్యూటీస్ అన్నీ కూడా కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య పంపిణీ చేయబడేటువంటివి. కానీ ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ జిఎస్టీలో మనకు స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ రెండు ఉంటాయి కాబట్టి స్టేట్ జిఎస్టీ స్టేట్కి వెళ్తుంది, సెంట్రల్ జిఎస్టీ సెంట్రల్కి వెళ్తుంది. అయితే ఐజిఎస్టీ విషయానికి వస్తే ఐజిఎస్టీ అనేది ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ మధ్య విధిస్తారు కాబట్టి ఐజిఎస్టీ కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి దాన్ని రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 7, అపోర్షన్మెంట్ ఆఫ్ IGST between union and states. This is the same to article 269A subsection 1. IGST will be apportioned between union and states as per law made by parliament on the recommendation of the GST. So GST అనుగుణంగా పార్లమెంటుకు అది ఎలా పంపిణీ చేయాలి ఐజిఎస్టీ అనేది రాష్ట్రానికి కేంద్రాలకు మధ్య. సో ఎలా పంపిణీ చేయాలి, ఆ పంపిణీ చేయడానికి అవసరమైనటువంటి చట్టాలను రూపొందించడానికి ఖచ్చితంగా ఈ పార్లమెంటుకు అధికారాలు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ 8, సర్చార్జ్ ఆన్ ట్యాక్సెస్ ఫర్ పర్పస్ ఆఫ్ యూనియన్. సో మనకు కొన్ని వస్తువుల మీద సర్చార్జ్ కూడా విధిస్తారు. సో ఆ సర్చార్జ్ని ఏ విధంగా పంపిణీ చేస్తారనే దానికి సంబంధించి ఆర్టికల్ 271, ఇఫ్ ద యూనియన్ ఇంపోజెస్ సర్చార్జ్ ఆన్ జిఎస్టీ ఇట్ విల్ హ్యావ్ టు బీ షేర్డ్ విత్ స్టేట్స్. సో ఏదైనా సర్చార్జ్ విధించినప్పుడు ఆ సర్చార్జ్ని కూడా రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సినటువంటి చేసే అధికారాన్ని లేదా చేయాల్సిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి ఆర్టికల్ 271 ప్రకారం అప్పగించడం జరిగింది. అండ్ లాస్ట్ వన్, CVD on imports will also be apportioned. CVD means the customs and valuation duty. Imports అంటే మనం ఇంపోర్ట్స్ మీద విధించేటువంటి డ్యూటీస్ని కూడా రాష్ట్రాలకు పంపిణీ చేసేటువంటి అధికారం ఆర్టికల్ 269A సబ్సెక్షన్ 1. CVD imposed on imports in lieu of IGST will be apportioned between union and states or union territories on the basis of recommendation of the GST Council. సో జిఎస్టీ కౌన్సిల్ యొక్క రికమెండేషన్ ఆధారంగా ఈ సివిడి ఇంపోర్ట్స్ మీద విధించినటువంటి కస్టమ్స్ డ్యూటీస్ను కూడా రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య పంపిణీ చేసేటువంటి అధికారాన్ని ఆర్టికల్ 269A సబ్సెక్షన్ 1 ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇవి మనకు జిఎస్టీ చట్టాన్ని మన దేశంలో తీసుకొని రావడానికి చేసినటువంటి ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణలు. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ మేడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఈ మార్పులు చేసిన తర్వాతనే మనకు కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ చట్టాన్ని చేయడానికి ఒక అధికారం అనేది రావడం జరిగింది. సో దాని ప్రకారమే
మన దేశంలో జిఎస్టీ చట్టాలు అనేవి చేయడం, వాటిని అమలు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఓకే. సో ఇది మనకు ఈరోజు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్కు